హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్తో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఒకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం 15 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలన మనం చూసాం. ఇక దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి సెగలుగా ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా చాలామంది ఉన్నారనే విభిన్నమైన వాదనలు వినబడుతున్నాయి. అయితే ఆ వాదనలన్నీ కూడా నిజమే అన్నట్టుగా జానారెడ్డి గారి లేఖతో పాటు ఇటు మరోవైపు జీవన్ రెడ్డి గారు మాట్లాడిన బయట కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వారు మాట్లాడిన విధానం ఏంటి, అసలు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారికి ఈ వీడియో చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి, దాంతోపాటుగా ఆ పార్టీకి సంబంధించిన చాలా మందికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. వారికి ఉన్నటువంటి ఒక రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షించారు. పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్ పోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించాలి. ఎవరే కానీ చెప్పాలి. సరే, నా గురించి ఏదో మీరు అడుగుతా నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ పోస్ట్. తెలంగాణ రాష్ట్రం కొంచెం నాకంటే సీనియర్ ఉండరు అని చెప్పంటే బి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం బి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు. వాళ్ళు ఒకరు ఉండొచ్చు కాదు, ఉన్నారు బి హనుమంతరావు. జానారెడ్డి ఈజ్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ భిన్న అభిప్రాయాలు ఏర్పడినంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ పెడతారు. నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకి ఎగిస్తుందో నేనే కాంగ్రెస్ నేను అనేది కదా. పట్టభద్రులకు నాకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం చెప్పంటాను నేను. శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా. ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పాను, నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను. నాకు అసంతృప్తి లేదని చెప్పాను. సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది. అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరే ఆలోచన చేస్తే ఎట్లా? నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తం ఎక్కువ వ్యక్తం చేసింది. రైట్, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జీవన్ రెడ్డి గారి వాదన. జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వి హనుమంతరావు గారు మాత్రమే అంటూ మొదటి స్టేట్మెంట్ ఇచ్చారు. రెండో స్టేట్మెంట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా చెప్పబడే జానారెడ్డి గారి మాట కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా చలామణి అవుతుంది. అలాంటి వ్యక్తి కూడా తనకంటే 4 సంవత్సరాల తర్వాత వచ్చిర్రు, వారికంటే సీనియర్ నేనే అంటూ కూడా జీవన్ రెడ్డి గారి రెండో స్టేట్మెంటు. మూడో స్టేట్మెంట్ ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతగా పూర్తి స్థాయిలో నాకు సరి అయిన గౌరవం దక్కట్లేదు అంటూ మూడో అంశం. ఇక నాలుగో స్టేట్మెంట్ ఏంటంటే, 10 సంవత్సరాల కాలం పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీ ఏది అధికారంలో ఉన్నా కూడా దాన్ని విమర్శిస్తూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క విధానాలు, తప్పుడు విధానాలను నేను వ్యతిరేకిస్తూ వచ్చిన అంటూ కూడా నాలుగో స్టేట్మెంట్ ఇచ్చారు. సో పూర్తి స్థాయిలో కూడా జీవన్ రెడ్డి గారి వాదన ఏంటంటే, ఆ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలామంది కూడా అసంతృప్తి సెగలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ఇప్పటికే మంత్రి పదవి కావాలంటూ కూడా ఆ వివేకన్న ఆందోళన చెందుతున్న పరిస్థితి, దాంతోపాటు రాజగోపాల్ రెడ్డిది అదే పరిస్థితి, దాంతోపాటు ప్రేమ్ సాగర్ది అదే పరిస్థితి కనబడింది. అంటే ఇప్పటికే 3 నేతలు పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటుగా ఇక్కడ పూర్తిగా కూడా వీళ్ళందరికీ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అడ్డుకట్టే వేసే విధానంలో ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, దాంతోపాటుగా మరొక కీలక నేత కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా రాజకీయంగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ శస్త్రాలను ప్రయత్నం చేసినప్పటికీ కూడా
ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్నది అనేది వాస్తవమైన విషయం. రైట్, ఇక నిన్న పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం మనందరం చూసాం. దానికి పూర్తి స్థాయిలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా ఉన్నారో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులైన ముగ్గురు కూడా, అందులో గడ్డం వివేక్ కావచ్చు, దాంతోపాటుగా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా గైహాజరైన పరిస్థితి అయితే కనబడింది. ఎందుకు గైహాజరయ్యారనేది ఇప్పటివరకు అయితే సమాచారం లేదు. ముఖ్యమంత్రి గారు వద్దన్నారా, లేకపోతే వీళ్ళే ఆ సమావేశానికి డుమ్మా కొట్టారా అనేది కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిన ఈ పంచాయతీ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీ, రాజకీయ దుమారం రేపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్లాన్, సొంత పార్టీ పైన కూడా విమర్శలు చేసిన కొత్త నేతలు అంటూ కూడా చూడొచ్చు. ఇటు కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్, కాంగ్రెస్ నాయకులకు టెస్టు చేయించుకోవాలి కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇక ప్రభుత్వం కూలిపోతే ఏం లాభం లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం ఎలా కూలిపోతుంది, ఏ విధంగా కూలిపోతుంది అనేది కూడా ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇలా పొద్దుగాలనే నిన్న 3 డిఫరెంట్ స్టేట్మెంట్లు చూస్తున్నాను నేను. ఒకటి కిషన్ రెడ్డి గారిది, ఒకటి ఈ పంచాయతీకి మొత్తం ఆజ్యం పోసిన కొత్త ప్రభాకర్ రెడ్డిది, దాంతోపాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం మాకు లేదు, మీ ఎమ్మెల్యేల పైన నమ్మకం లేకనే మా 10 మందిని మీరు లాక్కున్నారు, ప్రభుత్వాన్ని పడగొడతామని మేము అనలేదు, ప్రజలు అనుకున్నదే చెప్పా కొత్త ప్రభాకర్ రెడ్డి. తోగుంటలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం మాకు లేదు, పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు సంబంధించి మా ఎమ్మెల్యేలనే మీరు లాక్కున్న పరిస్థితి కనబడుతుంది. మీకు ఎమ్మెల్యేలు అంటే మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేకపోవడం, ఆల్రెడీ ఆ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో 60 పైచిలకు ఉన్న ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 10 మందిని లాక్కున్నారు. మీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేకపోతే మాకేంటి పరిస్థితి, మేము ప్రభుత్వాన్ని కూల్చాలని నేను అనేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకైక నినాదంతో పూర్తి స్థాయిలో వాళ్ళు చేస్తున్న నినాదం ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం వద్దురా నాయన, ఎంత తొందరగా దిగితే అంత మంచిదిరా నాయన అనే కాడ తెలంగాణలో ఉన్న చాలామంది ప్రజలు కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మీ ప్రభుత్వాన్ని మేము దించలేదు, ప్రభుత్వం ప్రజలు అనుకున్నది మాత్రమే నేను చెప్పానంటూ కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి వివరణ ఇచ్చారు. అయితే ఈ అంశానికి కౌంటర్గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారండి. ఎమ్మెల్యేలను కొంటారా, దమ్ముంటే ఎంతమందిని కొంటారో కొనండి, ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన కేసీఆర్దే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తెలియదు కావచ్చు, నేను చాలా క్లారిటీగా చెప్తాను ఏంటండి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2023లో ఫలితాలు తారుమారైన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడున్న మంత్రులలో 2 మంత్రులు, నేను ఒక 10 మందిని తీసుకొస్తా, ఇంకో మంత్రి ఇంకో 10 మందిని తీసుకొస్తారు, 20 మంది వస్తాం, పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పరచమని ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు 2 మంత్రులు చాలా రకాలుగా రిక్వెస్ట్ చేసారు, అనేక రకాలుగా ప్రయత్నాలు చేసారు. ఎంతలా అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వద్దు అనేది ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులే గగ్గోలు పెట్టి కేసీఆర్ దగ్గరికి వస్తే, మనం రాజ్యాంగం ప్రకారం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి, ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో ఆ తీర్పు ప్రకారం మనం పనిచేయాలి, పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రజా తీర్పును మనం గౌరవించాలి అంటూ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజకీయ హుందాతనంతోనే చెప్పారు. ఒకటి, ఇంకోటి రెండోది ఏంటి అంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నం చేయట్లేదు, మీ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఉదాహరణ కూడా 3-4 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, నేనే ముఖ్యమంత్రి కావాలని డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క ఆరాటం కానీ, దాంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయనకు కూడా ఆరాటం ఉంది, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆరాటం ఉంది, దాంతోపాటు ఎమ్మెల్యేలకు సంబంధించి అందరినీ కూడా గ్యాదర్ చేసుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అసంతృప్తి సెగలు చూసాం. దాంతోపాటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలకు కూడా అసంతృప్తి సెగలినది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలుగా చెప్పబడే జానారెడ్డి కానీ, లేకపోతే ఇటు జీవన్ రెడ్డి గారు కానీ చాలామంది కూడా అసంతృప్తి స్థితిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎమ్మెల్యేలను కొంటారా అంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ కనుక కొనుగోలు చేయదలుచుకుంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేసి కదా, మా పార్టీ నుండి ఎందుకు వెళ్ళరా బాబు, మీకేం కావాలో ఇట్రా అని చెప్పేది కదా. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ ఎమ్మెల్యేలు పోతేనే పట్టించుకోలేని పరిస్థితులలో ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొంటది అంటే వీళ్ళు ఎట్లా నమ్మిలు, ఎట్లా స్టేట్మెంట్ ఇస్తాలో అర్థం కాని పరిస్థితి. ఒకటి, వీళ్ళ అంతర్గత కుమ్ములాటలతోనే కాంగ్రెస్ పార్టీ పతనమైతదే తప్ప వేరేటోళ్ళు ఎవరో వచ్చి కూలగొడతారు, వేరేటోళ్ళు ఎవరో వచ్చి కర్రుగాల్చి వాత పెడతారంటే అది అసంబద్ధమైన వాదన. ఇక బీజేపీకి సంబంధించేది
వీళ్ళు సర్కార్ను కూల్చాల్సిన అవసరం లేదు బీజేపీకి, సర్కార్ను కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదు. భూముల అమ్మకాలలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీ, ఆ రెండు పార్టీలను నడిపిస్తున్నది అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ను కబ్జా చేసే ప్రయత్నంలో ఎంఐఎం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సరే, మొత్తానికి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేతలకు కూడా లేదు అనేది కిషన్ రెడ్డి గారి ఓపెన్ స్టేట్మెంట్. ఈ ఓపెన్ స్టేట్మెంట్ని నేను మళ్ళీ చెప్తున్నా, దీన్ని గుర్తుపెట్టుకోని. రెండో విషయం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రపంచ దేశాలలో పూర్తి స్థాయిలో పాకిస్తానే మనకు బద్ధశత్రువు అనే విధంగా పోర్ట్రేట్ చేసింది అప్పటి కాంగ్రెస్. ఈరోజు తెలంగాణలో కూడా కేవలం ఎంఐఎం పార్టీ మాత్రమే తెలంగాణకి ఏదో కీడి చేస్తుంది, తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎంఐఎం పార్టీ అంటేనే ఒక బద్ధశత్రువులా చూసే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రాకు సంబంధించి పట్టించుకోలే, మూసీకి సంబంధించి పట్టించుకోలే, దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి పట్టించుకోలే, ఆఖరికి గ్రూప్ 1 పేపర్కు సంబంధించిలో స్కామ్ జరిగిందంటే పట్టించుకోలే, దాంతోపాటు ఆటో డ్రైవర్లు చనిపోతా అంటే పట్టించుకోలే, దాంతోపాటుగా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతా అంటే పట్టించుకోలే, దాంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతా అంటే పట్టించుకోలే, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోలే, రుణమాఫీ విషయంలో పట్టించుకోలే, రైతు భరోసా విషయంలో పట్టించుకోలే, కరెంటు లేక ఇబ్బంది పడతా ఉంటే పట్టించుకోలే, నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంటే పట్టించుకోలే, దాంతోపాటుగా ఇక్కడ ఉండే చాలా వరకు కూడా సమస్యలు ఉంటే పట్టించుకోలే. కానీ ఏమన్నంటే ఎంఐఎం పార్టీ అంటే పతంగి పార్టీని బద్ధశత్రువు చేసే ప్రయత్నం చేస్తున్నదే తప్ప అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళు ఎవరండి ప్రభుత్వాన్ని నడిపించడానికి నాకు అర్థం కాదు. అసదుద్దీన్ ఓవైసీ ఎవరు, అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకు ప్రభుత్వాన్ని వాళ్ళు నడిపిస్తారు? ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి గారు, గతంలో ప్రభుత్వాన్ని నడిపించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. భారతీయ జనతా పార్టీకి కనిపించేది ఒకే ఒకటి, ఇది ఒకటే, ఏమన్నంటే ఏది ముస్లింలను టార్గెట్ చేయడం. ముస్లింలు టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు, నేను చెప్తున్నా కదా. పూర్తి స్థాయిలో కూడా ఒక పార్టీని ఏంది అంటే వాళ్ళ తప్పులు చేస్తే విమర్శించడంలో తప్పు లేదు, కానీ పదే పదే వాళ్ళు మరి కేంద్ర మంత్రి మీరే ఉన్నారు, ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు, అంతగానో ఉంటే పాత వస్తీ మీద పూర్తి స్థాయిలో మొత్తం జల్లెడబట్టుర్రి, అదేది లేదు కానీ అంత సోదిరామాయణం పెట్టుకొని ముంగటేసుకుంటారు. సో ముగ్గురు స్టేట్మెంట్ కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు చర్చిద్దాం. ఇక్కడ విషయం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ ఎట్లా మొదలైంది అనేది మొదటి నుండి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాలి కదా. అయితే 2028లో అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పీఠం కావాలని ముగ్గురు పంచాయతీ పెట్టుకున్నారు. దాంట్లో ఒకటి రేవంత్ రెడ్డి, నేను మొదటి నుండి ఇక్కడ నేనే పంచాయతీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా, నేనే పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఈయనే చెప్పిండు. బట్టి విక్రమార్కనేమో నేనే పూర్తి స్థాయిలో కూడా ఏంది అది పాదయాత్ర చేసి ప్రజలలో చైతన్యం కల్పించిన, నేనే పార్టీని అధికారంలో తీసుకొచ్చిన అని బట్టి విక్రమార్క చెప్పారు. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నా యొక్క మంచి ఆలోచనలు వ్యూహాల వల్లనే అధికారంలోకి వచ్చిందని వారు చెప్పిన పరిస్థితి కనబడ్డది. సో మొత్తానికి ఈ ముగ్గురి పంచాయతీలలో రేవంత్ రెడ్డికి సంబంధించి మద్దతు తెలిపిలు ఎవరైతే శాసనసభ పక్షానికి సంబంధించి అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మద్దతు తెలిపిలు ముఖ్యమంత్రి అయినాడు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని ఇష్టం లేని చాలామంది నేతలు ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలామంది నేతలు ఉన్నారు. దీంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్కు సంబంధించి గతంలో ఆరోపణలు మీరు గూగుల్లోకి వెళ్ళినా, యూట్యూబ్లోకి వెళ్ళినా, లేకపోతే ఇతరత్ర సోషల్ మాధ్యమాల్లోకి వెళ్ళినా గతంలో వీళ్ళు చేసిన విమర్శలు మీకు కళ్ళకు కట్టినట్టుగా కనబడతాయి. దాంతోపాటు ముఖ్యమంత్రిగా ఇష్టం లేనిది జగ్గారెడ్డికి సంబంధించి కూడా గతంలో కూడా మీరు చూస్తారు రేవంత్ రెడ్డి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత హనుమంతరావుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలన్నీ కూడా ఎట్లుంటాయో మీరు చూడండి. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో బట్టికి సంబంధించి కూడా లోపల సీఎం కావాలనే ఆలోచనలు ఇక మరికొంతమంది మంత్రులు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అది మనందరికీ తెలిసిన విషయం. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని వీళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు అనేది వాస్తవమైన విషయం. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా తెలిసిన విషయం. ఇక బట్టి విక్రమార్కకు సంబంధించి తన వ్యూహాలను తాను అమలు చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ల ముంగట, రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక ముంగట ఎంతటి వాడైనా చిత్తు కావాల్సిందే. తాను ఏదైనా అనుకున్నాడు అంటే ఖచ్చితంగా చేయగలుగుతాడు. దాంట్లో ఫుల్ కాన్ఫిడెన్స్గా నేను చెప్తాను. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 ఎవరంటే నేనే అని మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద పంచాయతీ చేసాడు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఈడీ దర్యాప్తు జరిగింది, దానికి సంబంధించిన పత్రికా ప్రకటన లేదు. దాని తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ పంచాయతీ అయింది, దాని గురించి ప్రచారం లేదు. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లులను చెల్లించుకున్నారు అని చెప్పారు, దాని గురించి పంచాయతీ లేదు. సో మొత్తానికి నెంబర్ 2 స్థానాన్ని కొలాప్స్ చేసేసిండు రేవంత్ రెడ్డి. ఇక నెంబర్ 2లో ఇంకెవరు ఉన్నారు? బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్కకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు.
తెలంగాణలో చాలా వరకు కూడా ఎవరైతే పూర్తి స్థాయిలో పనులు చేసి మాకు బిల్లులు చెల్లించాలి అంటూ కాంట్రాక్టులకు సంబంధించి ఆందోళన చేయడం, వాళ్ళందరూ రావడం, కమిషన్ల పంచాయతీ అనే ఆరోపణలతో నెంబర్ 2 స్థానాన్ని బత్తి విక్రమార్కది కూడా క్లోజ్ చేసిండు. ఇక దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా ఎమ్మెల్యేలుగా 10 మంది రహస్య సమావేశమైనలు. దాంట్లో అనిరుద్ధ రెడ్డి గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళ ఫామ్ హౌస్లో 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో సమావేశమై వాస్తవాలు ఏంది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎలిగేషన్ పెట్టి మీ ప్రభుత్వంలో ఉండకపోవడమే మంచిదే అనే కాడికి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. ఇక దాని తర్వాత రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో కూడా ఇంటిపోరు, ఇదంతా ఇంటిపోరు అండి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంటిపోరు ఇదంతా కనబడింది. ఇక నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఏఐసిసి దూతలు కావచ్చు, అంటే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన దీపాదాస్ మున్షికి సంబంధించి ఏదో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించే ప్రణాళిక కానీ షాడో ముఖ్యమంత్రిగా వారు ప్రవర్తించే తీరు చూసాం. దాని తర్వాత మీనాక్షి నటరాజన్ కూడా అదే పరిస్థితి. వీళ్ళు ఏఐసిసి దూతలుగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు, ఏఐసిసి దూతలుగా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు గాంధీ భవన్లో కుర్చీ చేసుకొని కూకోవాలి, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్న మన గౌరవ సచివాలయం అంటే తెలంగాణ రాష్ట్రానికి పరిపాలనకు సంబంధించి 4 కోట్ల మంది జీవితాల తలరాతను మార్చే సచివాలయంలో పోయి పూర్తి స్థాయిలో అక్కడ కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సచివాలయంలోనికి దీపాదాస్ మునిషి వచ్చింది, దాంతోపాటు మీనాక్షి నటరాజన్ వచ్చింది. ఈ ఇన్ఛార్జీలతోని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి కూడా కొత్త పంచాయతీ మొదలైంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి, రేవంత్ రెడ్డికి అస్త్రశస్త్రాలు ఎంత సిద్ధం చేసుకున్నా కూడా ఏదో రకంగా కూడా పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలైంది. ఇది నెంబర్ 2. ఇక ఈ నెంబర్ 3 అంటే ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే ప్రభుత్వాన్ని ఎవరు కూల్చట్లేదండి. ఇది చాలా క్లారిటీ. నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన లేదు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలకు ఏంది ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన లేదు. ఒకవేళ వీళ్ళ ప్రభుత్వాన్ని కూల్చదలుచుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కూల్చొచ్చు, లేదా బత్తి విక్రమార్క ప్రభుత్వాన్ని కూల్చొచ్చు, లేకపోతే మొన్నటి వరకు సమావేశమైన ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీని పతనం చేయవచ్చు, లేదా ఇదంతా లేకపోతే కూడా తెలంగాణలో ఉన్న రియాల్టర్స్ కానీ పారిశ్రామికవేత్తలు కానీ పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క పార్టీని కూల్చే ఆలోచనలో ఉన్నారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అనేది నిజంగా కూడా జరిగితే ఏంటి అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి కొనుగోలు చేయాలి, ఎమ్మెల్యేలకు సంబంధించి కనుక జరిగితే ఈ అంశాన్ని కనుక మనం చర్చించుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి ఎవరూ ఇష్టం లేదు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏంది అంటే అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అరే ఎందుకైనా ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నామా అనే ఒక బాధాకరమైన విషయంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 13 అంశాలు కానీ 420 హామీలు కానీ ఎక్కడా కూడా నెరవేర్చని పరిస్థితి కనబడింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసిళ్ళు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన చూసిళ్ళు, ఈ 2 వ్యతిరేక శక్తులను చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ యావత్తు సమాజానికి అర్థమైపోయింది. సో ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంటిపోరు ఇంతవరకు ఉన్నది. దాంతోపాటు బయటిపోరు అయితే మొదలు కాలేదు. కేవలం వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుతోని పూర్తి స్థాయిలో కూడా బాధపడే అవకాశం ఉన్నది. ఇక దీంతో పాటుగా నిన్న ముఖ్యమంత్రి సమావేశం జరిగింది. సహజంగా మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్సీలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కావచ్చు, నిన్న రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో సమావేశం జరిగింది. ఒకసారి దాని గురించి నేను చెప్తా. వారు ఏమన్నారంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్, మంత్రివర్గ విస్తరణపై మాట్లాడద్దని కట్టుదిట్టమైన హెచ్చరిక, నియోజకవర్గ ప్రాజెక్టులకు సీఎం నుంచి పూర్తి మద్దతు హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మీద ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ పూర్తి స్థాయిలో తిరగబడే పరిస్థితి కనబడతాను. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా కూడా అసంతృప్తి సెగలుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ అసంతృప్తిలో ఉన్న విషయం వాస్తవమైన విషయం. సో ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా మాట్లాడిన పరిస్థితి కూడా చూశారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో పూర్తి స్థాయిలో కూడా నిన్న మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇగో ఈయన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గట్టి క్లాస్ ఇచ్చిండు. రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. అయితే ఈ నోవటా హోటల్లో రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పూర్తి స్థాయిలో సమావేశమైంది. పార్టీ లైన్ కనుక దాటితే, మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ పార్టీలో మీరు ఉండరు అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పార్టీ ప్రయోజనాల కంటే మీ అవసరం నాకు లేదు అంటూ కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన పరిస్థితి, అంటే పూర్తి స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరోజు ఒక ఎమ్మెల్యే, నేను చెప్పిన కదా, కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో మహాసముద్రం. ఆ సముద్రంలో ఎప్పుడు ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో కూడా నాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎందుకంటే అది ప్రజాస్వామ్యం ఉంటుంది, ఆ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, ఆ పార్టీలో ఏదైనా మాట్లాడచ్చు, ఎట్లయినా మాట్లాడచ్చు అనేది పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశం. సో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఒక ఎంపీ ఏమో రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తారు, ఇంకొక ఎమ్మెల్యేలేనేమో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా మాట్లాడతారో మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి ఏంది అంటే మీరు పార్టీ లైన్ దాటద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో దీంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరెవరైతే అసంతృప్తి చేయగలిగినారో వాళ్ళు ఇప్పటికే డుమ్మా కొట్టిళ్ళు, లేదా ముఖ్యమంత్రి గారే రావద్దని చెప్పిర్రా అనేది కూడా మనకు తెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇక దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పంచాయతీ అయితే తారాస్థాయికి చేరింది అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశాన్ని మనం చూసాం. సో పార్టీకి సంబంధించి ఎవరు కొంటారు, ఏం కథ అనేది పక్కన పెడితే, వీళ్ళ అసలు నాయకత్వం అంటే జాతీయ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, లేదా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తొచ్చేది కేవలం ముగ్గురే అండి. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే నేను ఏదో ఏంది అంటే ఆ పార్టీ అధ్యక్షుడిగా మీరు కొనసాగితే పూర్తి స్థాయిలో అధికారంలోకి రాలేదు అంటూ కూడా ఏంది అంటే రాహుల్ గాంధీని పక్కన పెట్టి మల్లికార్జున్ ఖర్గేని పెట్టిండు. సో వీరి యొక్క కుటుంబ పాలనలో వీళ్ళ యొక్క కుటుంబ పాలన సారథ్యంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇది వాస్తవమైన విషయం. సోనియా రాహుల్పై ఈడీ షార్ట్షీట్, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో A1 A2గా కాంగ్రెస్ అగ్రనేతలు ఏప్రిల్ 25న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ, నేడు ఈడీ విచారణ కార్యాలయం ఎదుట నిరసనకు పిలుపు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీపై ఈడీ షార్ట్షీట్ దాఖలు చేసింది. ఇరువురిని A1 A2గా కూడా పేర్కొంది. ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేలా పేర్లను సైతం కూడా నిందితుల జాబితాలో చేర్చింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక చూడురి, మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంది, మాది అద్భుతమైన పాలన, మాది నీతివంత పాలన అని డబ్బా కొట్టే వీళ్ళు కూడా దొంగలనైతే వెళ్ళిపోయింది. ఈడీకి సంబంధించిన షార్ట్షీట్లో A1 A2గా ఇద్దరు ఉన్న పరిస్థితి. A1 A2గా నిందితులుగా ఉన్నారు వీళ్ళు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో A1 A2గా ఉన్న పరిస్థితి కనబడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షులే గిట్ల చేసిన తర్వాత ఇంకేముంటుంది? ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి దీన్ని చూద్దాం, ఎందుకంటే అందరికీ తెలియదు కేసు నేపథ్యం ఏంది, ఏం కథ. నష్టాలలో ఉన్న నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను మోసం, ఆర్థిక అవకతవకల ద్వారా సోనియా రాహుల్ గాంధీ కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి 2012లో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి యంగ్ ఇండియా లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నేషనల్ హెరాల్డ్ను ప్రచురించే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. 2000 కోట్ల కంపెనీని కేవలం 50 లక్షలకే కొనుగోలు చేశారని, దీనిపై విచారణ చేపట్టాలని తెలిపారు. 2014లో సోనియా రాహుల్ ఇతర నిందితులపై కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఈడీ 2021లో విచారణ ప్రారంభించింది. యంగ్ ఇండియా లిమిటెడ్లో సోనియా రాహుల్ గాంధీకి సంబంధించిన మొత్తం 38% వాటా ఉన్నట్లుగా కూడా తెలిసింది. అయితే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే తోసిపుచ్చిన పరిస్థితి కనబడుతుంది. తోసిపుచ్చినా తోసిపుచ్చకపోయినా వాస్తవమైన విషయం ఇదే. సో మొత్తానికి నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా మనీ లాండరింగ్లో A1 A2గా కూడా అగ్రనేతలు ఉన్నారు. ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ మంగళవారం షార్ట్షీట్ దాఖలు చేసింది. వారిద్దరిని A1 A2 నిందితులుగా పేర్కొంది. అంతేకాక ఈ షార్ట్షీట్లో ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేలా పేర్లను సైతం కూడా నిందితుల జాబితాలో చేర్చింది. అలాగే ఇతర నిందితులుగా ఉన్న యంగ్ ఇండియా,
డొటెక్స్ మార్చడైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సునీల్ భండారి అనే వ్యక్తి పేరులను కూడా ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ నెల 9న దాఖలు చేసిన ఛార్జ్షీట్ను రౌస్ రెవెన్యూ కోర్టులోని ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నేకు సమర్పించారు. దీన్ని సమీక్షించిన ఆయన ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 25కు షెడ్యూల్ చేశారు. ఈడీ తరపు ప్రత్యేక న్యాయవాది దర్యాప్తు అధికారి కేసీ డైరీలను కోర్టు పరిశీలన కోసం సమర్పించాలని తెలిపారు. ప్రాసిక్యూషన్ ఫిర్యాదును ఏప్రిల్ 25న న్యాయస్థానం సమీక్షిస్తుంది. ఈ సమయంలో ఈడీ పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక న్యాయవాది దర్యాప్తు అధికారి కోర్టు సమీక్ష కోసం కేసు డైరీలను అందజేయాలని కూడా వెల్లడించారు. మొత్తానికి 16 చోట్ల కూడా ఈడీ దాడులు జరిగాయి. దీంట్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక అసోసియేషన్ జనరల్ లిమిటెడ్కు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా జరిగిన దర్యాప్తులో 661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన కార్యాలయం వెలుపల ఈ నెల 12న నోటీసులు అంటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేయడం గమనార్హం. గతంలో సోనియా, రాహుల్ ఖర్గేలు ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అలాగే ఢిల్లీ, ముంబై, కోల్కతా సహా 16 చోట్ల దాడులు చేసింది. మోడీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం ఈడీ కాంగ్రెస్ ఛార్జ్షీట్ అంటూ సోనియా, రాహుల్ గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లొట్టపీస్ ఏం కాదు, చేసిందే దొంగతనం రా అంటే దాంట్లో ఇంకా పూర్తి స్థాయిలో కూడా 50 లక్షలకు కొనుగోలు చేసిల్లండి. 2 కోట్లకు పోవాల్సిన కంపెనీకి సంబంధించి వీళ్ళు 50 లక్షలకు దీన్ని దొంగతనంగా అప్పనంగా తీసుకున్నారు అనేది ఈడీ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈడీ ఆరోపించే దాంట్లో తప్పే లేదు. ఈడీ దీంట్లో మోడీకి ఏం సంబంధమే నాకు అర్థం కాదు. పూర్తి స్థాయిలో కూడా మోడీకి సంబంధం, దానికి సంబంధం అని చెప్తారు. నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన వార్తాపత్రిక ఏదైతే ఉందో అది 2 కోట్ల విలువ చేస్తే అది నష్టాలలో ఉన్నదని దాని పూర్తి స్థాయిలో కూడా కేవలం 50 లక్షలకే తీసుకున్నారు. దాంతోపాటు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి 660 కోట్లకు విలువైన అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని పూర్తి స్థాయిలో అప్పుడు ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో దాన్ని ఏంది అంటే ఎంక్వైరీ అయితే చేసిన పరిస్థితి వీళ్ళ పేర్లు ఇచ్చి ఇక దీనికంటే నిరసనకు పిలిపిస్తారు. ఏం నిరసన పేర్లు చేస్తారు? మా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మంచి పనులు చేసిలు శుద్ధని సూత్తపూస లెక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను 2 కోట్లలో తీసుకున్నారని చెప్తారా? ఏం ముచ్చట్లా మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలే అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో ఇక నిరసనకు పిలిపిస్తామంటే కొంచెమన్నా ఈడీ కార్యాలయం ఎదుట ఏం నిరసనకు పిలిపిస్తారా? అరే నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన వార్తాపత్రిక 50 లక్షలకు కొనుగోలు చేస్తారా? 2 కోట్ల వాల్యూ చేసేదాన్ని. దాంట్లో భారీగా అవకతవకలు జరిగినాయని చెప్తే ఇప్పుడు దాన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది ఇదంతా? ఒకసారి ఆలోచించాలా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి యువత కూడా. ఇక వీళ్ళే అడ్డంగా దొరికి ఇక తెలంగాణలో వీళ్ళేం పరిపాలన చేస్తారని నాకు అర్థం కాదు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ ఏమైపోతున్నది ఒకసారి ఇక్కడ చూడరు. ఏంది ఒక కుటుంబం అంతా అక్కడ పూర్తి స్థాయిలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నదని మీరు అనుకుంటున్నారా? తడిసిన ధాన్యం రైతన్న ధైన్యం. కొనుగోలు కేంద్రాలలో వడ్ల రాసి పోసుకొని ఎదురుచూస్తున్న రైతు దంపతులకు అకాల వర్షాల కన్నీటి వేదను మిగిల్చింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర్కు చెందిన బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన అంతా ఇంత కాదు. కొనుగోలు కేంద్రానికి తెచ్చి 10 రోజులైనా ప్రభుత్వం వడ్లు కొనడం లేదని, తీరా వర్షానికి ధాన్యం తడిసిందని వారు కన్నీటి పర్యతమవుతున్న దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా పండించడానికి పూర్తి స్థాయిలో సకాలంలో వీళ్ళు ఏం చేసి ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలే, కరెంటును సరిగ్గా ఇవ్వలే, దాంతోపాటు ఎరువులను సరిగ్గా ఇవ్వాలి. సరే మొత్తాన 6 కాలం కష్టపడి ఏంది తల ప్రాణం తోకకొచ్చి పూర్తి స్థాయిలో పంట పండించి ఏంది మార్కెట్కి తీసుకొచ్చే కొనే దిక్కు దివానా లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకో పక్కన చూడురి, ఇక్కడ నీటి కోసం రైతు రణం చేస్తున్నారు. కళ్ళ ముందట ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు నిత్యం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. మంగళవారం జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు పోరుబాట పట్టారు. 200 మంది రైతులు డ్యాం వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై ముళ్ళ కంపలు వేసి గంటసేపు బైఠాయించారు. 24 గంటలలో పంటకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది బషీర్బాగ్ కాల్పులు మీకు ఇప్పటికీ గుర్తుండాలి. కరెంటు కోసం పోతే కాల్పులు జరిపిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. అలాంటిది రైతు ప్రభుత్వం అని మీరు ఎట్లా అంటారు? ఇదేమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అనుకుంటారా, లేకపోతే కేసీఆర్ పరిపాలన అనుకుంటారా? రైతులను విమర్శించి ఎగతాళి చేసే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఇదే. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇంత మాట ఎందుకు అన్నానంటే, తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలి, 17 లక్షల మందికి కూడా చేయలే. ఎంతమంది చేసిలో లెక్కలు లేవు. దాంతోపాటు రైతులకు రైతు భరోసా ఇవ్వలే, రైతు రుణమాఫీ చేయలే, రైతు భరోసా ఇవ్వలే. పోనీ పండించిన పంట కొనుగోలేదు. కేవలం అన్ని ధాన్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిళ్ళు వీళ్ళు? ఏమని చెప్పిర్రండి?
ఒకసారి మీరు అందరూ కూడా అన్ని వడ్లను 500 బోనస్ ఇస్తా అన్నారు, తర్వాత సన్నాలకు అన్నారు, దాని తర్వాత ఇప్పుడు నీళ్ళు ఇచ్చే దిక్కు దివానా లేదు, కరెంట్ ఇచ్చే దిక్కు దివానా. ఇంకేం చెప్తారండి ఈ పార్టీ గురించి, లోటపీస్ పార్టీ. ఇక దాని గురించి మనం మాట్లాడుకునేది. ఇక నేను చెప్పలే, సిఎల్పికి సంబంధించి ఆ ముగ్గురు డుమ్మా అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరే చూడురి ఏం జరిగింది అంటే, సిఎల్పికి సంబంధించి ఆ ముగ్గురు డుమ్మా రాజగోపాల్, ప్రేమ్ సాగర్, వివేక్ గైహాజర్. ముఖ్యమంత్రి అద్దన్నారా, వారే రాలేదా సమావేశంలో? ఇదే హాట్ టాపిక్. మీరు మాట్లాడుతున్నదంతా కూడా రికార్డ్ అవుతుంది. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వివాదాస్పదంగా ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం జరిపిన సిఎల్పి సమావేశానికి గైహాజరయ్యారు. ఆ ముగ్గురు మంత్రి పదవులు ఆశించడం, తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వీరికి గైహాజరీ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. శంషాబాద్లోని నో హోటల్లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు ఈ భేటీకి రాలేదని తెలిపింది. వీరిలో రాజగోపాల్ రెడ్డి సోమవారమే విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక వెళ్ళిపోయినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాకపోవడంతో ముఖ్యమంత్రి వారిని రావద్దని చెప్పారా, లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయన్న విషయం కూడా ఆ చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందులో ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, వద్దన్నరా అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఒక సిఎల్పి సమావేశం జరిగినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రావాలి. ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి అనుకోవచ్చు, మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో విస్తరణ విషయంలో అసంతృప్తి సెగలు అనుకోవచ్చు కదా. వాళ్ళకి సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా ఈ సిఎల్పి సమావేశం జరిగితే మరి ఆడ కెమెరాలు ఉన్నాయో, వాయిస్ రికార్డులు ఉన్నాయో ఏందో తెలియదు, కానీ ప్రతి ఎమ్మెల్యే మాట్లాడేదంతా రికార్డ్ చేసేది. నిన్న జరిగిన సిఎల్పి సమావేశం ఏదైతే ఉందో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుందని ముఖ్యమంత్రి చాలా హెచ్చరించాడు. చాలా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుందంటూ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశాడు. అంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల మీద నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే ఎంత చమత్కారం మీకు తెలుసు కదా. ముఖ్యమంత్రి అనేది విషయాన్ని పక్కన పెడదాం, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఎంత చమత్కారం, ఎంత ఏంది అంటే అప్పటి ప్రభుత్వంలో విపక్షంలో ఉండే ఆరోపణలు చేసి, అలాంటి ప్రభుత్వం తన దగ్గర, అధికార వ్యవస్థ తన దగ్గర, అన్నీ తన దగ్గర ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదా, ప్రతిదీ కూడా వ్యవస్థ అంతా తన గ్రిప్లో ఉంటుంది. మీరు ఈరోజు ప్రశ్నించే గొంతుకల మొబైల్ అన్ని కాల్స్ ఆయన దగ్గర ఉంటాయి, చాటింగ్లు ఆయన దగ్గర ఉంటాయి. రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏడేడవుతున్నారు అంత ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలన్నాడు ఏమీ లేనప్పుడే పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు దొరకవచ్చే వ్యక్తి ఈరోజు ఊకుంటాడా? ఈరోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడేది మొత్తానికి రికార్డ్ చేసి పెట్టిండట. ఇక ఎప్పుడు ఆ సీడీలు బయటకు వస్తాయో, ఏం కథనో, ఏమేమవుతుందో అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు కంచె భూముల తాకట్టు ఏంది లొస్కుల లోగుట్టు అంటూ కూడా చూడొచ్చు. 400 ఎకరాల తనఖాలో వెక్కిరిస్తున్న విధానపర లోపాలు ఎన్నో. ఫార్ములా ఈ రేస్పై గగ్గోలు కేసులు, మరి ఈ ఉల్లంఘనపై చర్యలేవి? హైదరాబాద్కు తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన ఫార్ములా ఈ రేస్ కేసులో లొస్కులు ఎన్నో ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ ఏడాదిగా గగ్గోలు పెడుతూనే ఉన్నది. ఈ రేస్లో అకౌంట్ నుంచి అకౌంట్కు నగదు బదిలీ జరిగింది. అక్రమమేనని, లేకపోయినా అవినీతి జరగకపోయినా హైదరాబాద్ మేలు కోసమే తీసుకున్న ఒక తక్షణ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఏకంగా కేసులు పెట్టింది. మరి కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల తాకట్టు వ్యవహారంలో విధానపరమైన లోపాలు, ప్రభుత్వ తప్పిదాలు ఏంది అంటే కోకొల్లలుగా లెక్కను మించిన లొస్కులు, ఉల్లంఘనలు ఉన్నాయి. మరి వాటికి బాధ్యులెవరు? ఈ ప్రభుత్వం ఎవరిపై కేసులు పెడుతున్నది? కంచగచ్చిబౌలి భూములలో తనఖాలో సర్కారు ఉల్లంఘన, టీజీఐఐసికి హక్కులు రాకుండానే ప్రైవేట్ సంస్థలకు తాకట్టు, షెడ్యూల్ ప్రాపర్టీలో 400 ఎకరాలు చూపిన అధికారులు, తహసీల్దార్ ప్రమేయం లేకుండానే హక్కుల బదలాయింపు, నాలా మార్పు లేకుండానే చదరపు గజాలలో టైటిల్ డిపాజిట్, జీవో 571తో రెవెన్యూ నుంచి టీజీఐఐసికి భూముల మార్పు, షరతులతో ప్రొసీడింగ్ జారీ చేసిన రంగారెడ్డి కలెక్టర్ శశాంక్. ఇక వాటిని ఉపసంహరించిన కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రొసీడింగ్స్ నిషేధిత జాబితా నుంచి 400 ఎకరాల తొలగింపు ఏది? ప్రభుత్వం, టీజీఐఐసి, రెవెన్యూ మధ్య ఒకే రోజు 9 ప్రాసెసింగ్స్. సర్కారు ప్రక్రియలో జరిగిన ఇవన్నీ తప్పిదాలకు బాధ్యులెవరు? ఫార్ములా ఈ రేస్ కేసు విధానపరమైన లోపం అంటూ ఏడాదిగా గాయ చేస్తున్నారు. మరి హెచ్సియుకి సంబంధించిన ఉల్లంఘనపై చర్యలేవి, కేసులు ఎక్కడ అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ఈరోజు తెలంగాణలో. ఏంది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో కచ్చగంచిబౌలికి సంబంధించి, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నడి మధ్యలో అంటే గ్రామంలో బొడ్రాయి ఊరు మధ్యలో ఎట్లుంటుందో అంత విలువైన భూములకు సంబంధించి ఇవి. ఆ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో కొల్లగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ 400 ఎకరాలకి ఎసరువెట్టిలు, కానీ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రాసెసింగ్ ప్రకారం పూర్తి స్థాయిలో ఏవి కూడా చట్టపరంగా లేవు.
ఒకే రోజు ఐఐసికి సంబంధించి, దాంతోపాటు రెవెన్యూకి సంబంధించి, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకటే రోజు 9 ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా అవుతాయండి నాకు అర్థం కాదు. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం రాష్ట్ర ముఖ్యమంత్రి మెడకు పడుతుంది. ఈ మెడకు పడుతుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి కూడా కనబడుతుంది. ఫైనల్గా కూడా కంచగచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 100% బదనమైంది. రేపు భవిష్యత్తులో కూడా ఇదే కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి కన్నీళ్లు పెట్టాల్సిన ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే ఎందుకు తప్పు చేస్తామరా అనే కోణం కూడా కనబడుతుంది. దాంతోపాటు వన్యప్రాణుల గోస్ ఉన్నది, దాంతోపాటు వాటి యొక్క నివాస స్థలాలు, ఆవాస యోగ్యాలను ఎట్లా కథం చేసిలో కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో కొడుక చదువుకో కొడుకాని సగనంపిన తల్లి, చదువుల్లో సారాన్ని పీజెప్పిన సారు అనేది తెలంగాణ ఉద్యమంలో మనం పాటలు పాడుకుంటాం. మీ అందరికీ తెలుసు. పాటలు ఇక జోర్దార్గా జై బోలో తెలంగాణ అని అద్భుతమైన పాటలు పాడుకుంటాం. దేనికోసం అవి? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. గోదారి చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకని నా తెలంగాణ భూమి ఎడారి అంటూ అప్పుడు పాడడం. జై బోలో తెలంగాణ, వీరులార వందనం, దాంతోపాటు చదువుకో కొడుకని ఇట్లా రకరకాలుగా కూడా తెలంగాణ ఉద్యమం కోసం మనం పాటలు పాడినాం. కానీ ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలో అద్భుతంగా ఉన్నది. కానీ ఇప్పుడు మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రానికి 15 నెలల కాలంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఆశ్చర్యకరం. నా దగ్గరనే ఉన్నది, నేను పార్ట్ టైం మినిస్టర్నే కాదు ఫుల్ టైం సీఎం అంటూ, ఫుల్ టైం మినిస్టర్ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ప్రైవేటు దందాకు సంబంధించి ప్రైవేట్ కాలేజీలకు అడ్మిషన్కి ఇంకా ఏంది ఒక సర్క్యులర్ జారీ కాలే, ఒక జీవో రాలే. ఇప్పటికే పూర్తి స్థాయిలో 80% సీట్లు ఫుల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒకసారి చూద్దాం ఇక్కడ ఆ వ్యవస్థ అట్లుంటే ఈరోజు జూనియర్ కాలేజీలకు మంగళం పాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏంది అనేది ఒకసారి చూడండి. కొత్తగా ఏర్పాటయ్యే పబ్లిక్ స్కూళ్లలో కలిపే యోచన సర్కార్ను సిఫారసు చేసిన తెలంగాణ విద్యా కమిషన్. ప్రతి మండలంలో 3 పాఠశాలలకు ఏర్పాటుకు ప్రతిపాదన. సిఫారసులను వ్యతిరేకిస్తున్న అధ్యాపక సంఘాలు. రాష్ట్రంలో గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అనేది కూడా కనుమరుగు కానున్నాయా? 50 ఏళ్లకు పైపడిన కాలేజీలు కాలగర్భంలో కలవనున్నాయా అంటే పరిస్థితి చూస్తే అవునని అనిపిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఎత్తివేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లలో విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఇటీవలే కమిషన్ సర్కార్ నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో ప్రతి మండలంలో 3 పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని, వీటిలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు నిర్వహించాలని సూచించింది. ఒక్కో పబ్లిక్ స్కూల్ 1500 మంది విద్యార్థులతో నిర్వహించాలనేది. 10వ తరగతి విద్యార్థులకు టీసీలు లేకుండానే ఇంటర్ కాలేజీలలో ప్రవేశాలు కల్పించాలని సిఫారసు చేసింది. ఒకే ప్రాంగణంలోని ల్యాబులు, ఆట స్థలం, డైనింగ్ హాళ్లను ఉమ్మడిగా వాడుకునేలా చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమి లేదు, ఒకటి ఆల నుంచి మొదలు పెడితే ఇంటర్ వరకు అందరినీ ఒకటే కాడేస్తారట. ఇంటర్ కాలేజీలు అంటే నేను పలానా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకున్నా, లేకపోతే ప్రభుత్వ వివేకన, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన జూనియర్ కాలేజీలు ఏవైతే ఉంటాయో అవన్నీ షట్ డౌన్ అయిపోయి ఆల నుండి మొదలు పెడితే, అంటే మన భాషలో తెలంగాణలో చదువుకున్న మాండలిక ప్రకారం అక్కడి నుంచి మొదలు పెడితే ఇంటర్ వరకు అన్ని చదువులు 1వ తరగతి నుండి పూర్తి స్థాయిలో జూనియర్ల వరకు అంతా ఒకటే ఇక్కడ కుంపటి పెడతారు అనేది వీళ్ళ వాదన. సో జూనియర్ కాలేజీలకు మంగళం పడబడుతుంటే అధ్యాపక సంఘాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నది అనేది కూడా మనం దీంట్లో వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక భూభారతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అట్టహాసంగా ప్రారంభించింది. భూభారతి కేవలం అట్టపెట్ట మారింది తప్ప లేదు, అంత యాస్టిస్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ధరణికి కాపీ భూభారతి, మారింది పేరే, మిగతాదంతా సేమ్ టు సేమ్. మార్గదర్శకాలు సహా అంశాలన్నీ ధరణిలోవే. 33 మాడ్యూల్స్ను 6కు తగ్గించినట్లుగా ప్రభుత్వం గొప్పలు. 6 మాడ్యూల్స్లోని 33 మాడ్యూల్స్ అంశాలన్నింటినీ కూడా జోడించారు. మొత్తానికి భూభారతి విధి విధానాలను జారీ చేసింది రాష్ట్ర సర్కార్. ఏం లేదండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధరణి అట్టపెట్టని తీసేసి భూభారతిని యాడ్ చేసిరు. దాని తర్వాత ఇలా 33 మాడ్యూల్స్ ఉండే, వాటన్నింటినీ ఏం చేసిలంటే తగ్గించి 6కి చేసిలు. ఇక్కడ 33కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ 33లో ఉండే మాడ్యూల్స్ అన్నీ కూడా 6కు వచ్చేసినాయి. అంటే అన్నింటినీ 6లోనే జత చేసిన అంశాలు కనబడతాయి. అంటే కేవలం భూభారతి తీసుకొచ్చినాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఏది లేదు లొట్టపీస్. అలా ఏం కనబడది. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన అలా ఏముండదండి. మొత్తానికి భూభారతి, ధరణి ఈజ్కోల్ భూభారతి, భూభారతి ఈజ్కోల్ ధరణి, అంతే. పేరు మారింది, అట్టపెట్ట మారింది తప్ప ఇలా ఏమీ మారలే అనే విషయాన్ని మీరు తెలుసుకోరి. మీకు కాదంటే మొత్తాన్ని మీరు వెతికి కూడా చూడరు. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా తెలంగాణ
ప్రాంత ప్రజలకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఈ రాష్ట్రంలో అద్భుతమైన విషయాలను తెలియజేసేది కేవలం వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే. నేను చెప్తున్నా, 1200 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా వారి ఆశయ సాధనాల కోసం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణ రాష్ట్ర మరో ఉద్యమం కోసం, దాంతోపాటు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతూ ప్రజలలో సంతోషం నింపడం కోసం చేస్తున్న నా పోరాటానికి మన వైఆర్టీవీ, మన ప్రజలందరి వైఆర్టీవీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలపండి. ప్రతి వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.